ఇక్కడ ఒక పాయింట్ స్ట్రైట్ చెప్పండి. రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు, తీసుకెళ్లి చూపిస్తామని అంటున్నారు. మీరు రెడీనా? సవాల్ స్వీకరిస్తారా? ఈ సవాల్ ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయిన దాకా కూడా ఈ 10-15 సంవత్సరాలు సవాళ్ళతో మాత్రమే గడిపిన ఆయన కాలం. ప్రజలకు ఏం చేసిండు? టూర్ లో ఉన్నారు కదా, మేమేమంటున్నాం అంటే ఆయన ఇచ్చిన హామీలను మొదలు అమలు చేయమని చెప్పండి సార్. ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయమని చెప్పండి. ఈ సవాళ్ళు తొడగొట్టుడెందుకు? కాదు, తిట్ల దండకం ఎందుకు? తిట్ల దండకం బంద్ చేయమని రాష్ట్రానికి ఇచ్చిన హామీలని అమలు చేయమని చెప్పి చెప్తుంటే మీ తిట్ల దండకం ఎందుకు సార్? నేను అనేది బయటికి రండి ఫస్ట్. ప్రభాకర్ గారు కమాన్, మీరు ఎంటర్ అవ్వండి. ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం అండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంజనీర్ కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంజనీరింగ్ కాదు, కేసీఆర్ గారు కూడా ఇంజనీరింగ్ కాదు, ఇంజనీర్ అనుకుంటా. అయితే నేను ఇంజనీర్నే కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ రాజకీయ పరమైనటువంటి ఒక సవాళ్ళు, రాజకీయ పరమైనటువంటి ఒక ఛాలెంజ్లు. ఒకటి మాత్రం వాస్తవం, మరి కాళేశ్వరం కుంగిందా లేదా అన్నది వాస్తవం. ఆ కుంగినటువంటి ఒక కాళేశ్వరంలో నీళ్లు నింపితే మరింత ప్రమాదం ఏర్పడుతుందని ఇంజనీర్లు అందరూ కూడా చెప్పడం వల్లనే ఈ ప్రస్తుతం ప్రభుత్వము ఆ యొక్క నీళ్ళని మొత్తం కూడా వదిలిపడేసింది, నింపకుండా చూస్తున్నటువంటి విషయం వాస్తవం. ఈ మధ్యలో ఎండుతున్నటువంటి పంటలు, పండనటువంటి ఒక పంటలు ఇది మనకు కనబడుతున్నాయి. ఇది ఒకవైపున కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, అధికారంలో ఉన్నాం కదా అని చెప్పని కాళేశ్వరాన్ని ముందు పెట్టి, అవినీతిని ముందు పెట్టి, కుంగిన కాళేశ్వరంతో కేసీఆర్ని లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది. రాజకీయంగా కేసీఆర్ని లొంగ తీసుకునే వాళ్ళని ప్రయత్నం చేస్తూ ఫిరాయింపులను ప్రోత్సహించుకుంటూ పబ్బం గడుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంది. ఇంకొక వైపున కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్లో మరి కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి సమయంలో, మరి ఈ ఎన్నికలు వచ్చినటువంటి నేపథ్యం సందర్భంలో మొత్తం బీజేపీ గానే ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. 17కి 16 సీట్లు వచ్చిన ప్రజలు విషయం కాదు. ఈ సందర్భం రజనీకాంత్ గారు ఒక ముఖ్యమైనటువంటి అంశం, ఈ 16 సీట్లు బీజేపీకి వస్తాయేమో అన్నటువంటి ఒక భయంతో కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కుమ్ముక్కయి ఇటు ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటూ ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నారు. అరే విచారణ సంఘం ఏమైంది, నిపుణుల సంఘం ఏమైంది, నివేదికలు ఏమైనాయి, ఎందుకు ఎవరు బయట పెడతలేదు? ఆ యొక్క ప్రాజెక్టులో ఒక కాళేశ్వరం కుంగితే, కాళేశ్వరంలో కాలం కుంగితే ఆయనని రాజీనామా చేసి పొమ్మని చెప్తారా అండి? ఎవరన్నా పొమ్మని చెప్తారా అండి? ఈ షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. ఫస్ట్ పాయింట్, చీఫ్ ఇంజనీర్ని రెస్పాన్సిబుల్ చేయాలి. తర్వాత కాంట్రాక్టర్ని క్రిమినల్ కేసు పెట్టాలి. సంబంధిత మంత్రిని సమీక్ష చేస్తూ ప్రతిసారి పర్యవేక్షిస్తున్నటువంటి సంబంధిత మంత్రి అంటే అప్పటి కేసీఆర్, ఆయనను కూడా టార్గెట్ చేయాలి, క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ప్రజల్ని వచ్చుడే ముఖ్యమంత్రిని హరీష్ రావును టార్గెట్ చేసి మళ్ళీ మీరే లేస్తారు. మాత్రం వాస్తవం, రైతుల ఘోష కాంగ్రెస్ ప్రజలకు కొడుతుంది, రైతుల ఘోష ఈ కేసీఆర్ కొడుతుంది. పండిన పంటలు మార్కెట్లో కొడుతుంది. మంచిగా దోచుకోవడానికి మంచిగా మీరు అవకాశం ఇచ్చిండ్రు బీజేపీ మొత్తం. నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రం ఒక్కటి లేదు. 16 గెలుస్తామని చెప్పని నేను పేర్కొంటున్నా. ఇప్పుడు కేంద్రంలో ఉన్నప్పుడు మీ మంత్రులు వచ్చేసేమో పొగిడిపోతారబ్బా బేష్. ఇప్పుడు నిన్న టీవీ నైన్లు చూపించిండ్రు మొత్తం, ఆయన మాట్లాడింది చాలా మంచిగా కట్టినది, ప్రైడ్ ఆఫ్ తెలంగాణ, ప్రైడ్ ఆఫ్ ఇండియా అని చెప్పి మీరేమో పొగడండి మీ అధికారులు, మీరేమో ఆ ప్రాజెక్టులో అవినీతి ఉంది, అది ఏటీఎం అయింది, పేటీఎం అయిందని చెప్పి మీరు అంటారు. మరి మీరేం చేసిండ్రు? 9.5 సంవత్సరాల వారు పాలించినప్పుడు మీరేగా ఇప్పటికీ అధికారంలో ఉన్నది. మీరెందుకు ఇంత పెద్ద ప్రాజెక్టుకు మీరు పర్మిషన్స్ ఇచ్చిండ్రు? ఇంత అవినీతితో కూడిన ప్రాజెక్టు ఇచ్చిండ్రు.
మళ్ళీ ఈ రోజు 3 నెలల్లోనే మొత్తం కడిగిపడేయాలన్నట్టు, మొత్తం అవినీతి కడిగిపోయాలన్నట్టు. పాపం మీరు చేస్తారు, మీరు బీఆర్ఎస్ కలిసి చేస్తారు, మేమేమో కడగాలి, మాకు పాపం కలుగుతుంది. ఇలా ఎట్లీస్ట్ తెలంగాణను మళ్ళీ సేవియర్ గా మేము మారిపోయినా మేము ఇచ్చిన తెలంగాణ కనీసం దాని మీద కాలయాపన చేస్తా ఉన్నారు. కాలయాపన కాదు, 87 రోజుల్లోనే నీకు మొత్తం చర్యలు తీసుకుంటారా? కవిత కేసును మాత్రం మీరు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు లాగిండు. మీరు 87 రోజుల్లో కేసీఆర్ ను హరీష్ రావును అరెస్ట్ చేసేది ఇప్పుడు కాదు. ఏం చేయాలంటారు మీరు చెప్పండి, మీరు బీజేపీ నాయకులు చెప్పండి. సిబిఐ కానీ ఒక మాట అంటారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక్కరోజు కూడా పత్రికల్లో కనబడతల్లా. ఏమైంది ఫోన్ ట్యాపింగ్? ఇప్పుడు వచ్చింది బెయిల్ నిరాకరణ రాధాకిషన్ కానీ ఇప్పుడు వచ్చింది. ఏం చూస్తున్నారే మీరు? మొత్తం మీ వార్తలు చూసుకోవడంలో పడిపోయింది, ఇతరుల వార్తలు కూడా.